వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. నా పేరు ప్రణీత్. ఇక మార్కెట్ల విషయానికి వస్తే నిన్న మార్కెట్లో లాభాలతో ముగిసాయి. ఒక దశలో సెన్సెక్స్ 200 పాయింట్ల దాకా లాభపడి ఆ తర్వాత కాస్త తగ్గి 111 పాయింట్ల లాభంతో ముగిసింది. అలాగే నిఫ్టీ కూడా 4950 కింద ముగిసింది, ఇక లాభాలతో ముగిసింది. అలాగే రాత్రి నిన్న యూరోప్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. రాత్రి అమెరికన్ మార్కెట్లు కూడా నష్టాలతోనే ముగిశాయి. ఈరోజు ఉదయం ఏషియా మార్కెట్లు కూడా నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఎస్జిఎక్స్ నిఫ్టీ ఆల్మోస్ట్ 110 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతుంది. ఇక నిన్న మార్కెట్లో ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ అత్యధికంగా లాభపడింది. ఓఎన్జీసీ లాంటి కంపెనీలు బాగా లాభపడ్డాయి. ఇక ఇవాల్టి మార్కెట్ గురించి విశ్లేషించడానికి అనలిస్టులు శేషు గారు, కుటుంబరావు గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. కుటుంబరావు గారు, మనం మార్కెట్లో గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే ఒక 2 రోజులు నష్టపోవడం, తర్వాత 2 రోజులు లాభపడడం, మొత్తం అలాగే నిన్న కాస్త లాభపడ్డ ఇవాళ మళ్ళీ మార్కెట్లు భారీగా నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తం ఈ ట్రెండ్ని ఏమంటారు మీరు? క్లియర్లీ గ్లోబల్ మార్కెట్స్ని మిర్రర్ చేస్తున్నాయండి. ఎందుకంటే ఏం డొమెస్టిక్ నెగిటివ్స్ ఏమి లేవన్నమాట. గ్లోబల్ నెగిటివ్స్ వల్లే మార్కెట్స్ కూడా ఇంత హై వొలటిలిటీ డిస్ప్లే చేయడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ వొలటిలిటీ డెఫినెట్లీ ఇంకా కొద్ది రోజులు కొనసాగే సూచనలు డెఫినెట్గా కనిపిస్తున్నాయి. గ్లోబల్లీ ఇంటర్మీడియట్ ట్రెండ్ మార్కెట్స్ది కాస్త బేరిష్ అయిందనమాట. ఇన్ఫ్యాక్ట్ యూఎస్లో నిన్న అన్ని ఇండిసెస్ దాదాపు 200-డే మూవింగ్ యావరేజెస్ కిందకు వచ్చినాయి. మన దగ్గర కూడా ముందు నుంచి వార్న్ చేస్తూనే ఉన్నాం. 4980 కింద కనుక నిఫ్టీ క్లోజింగ్ కంటిన్యూస్గా ఉంటే కనుక ఆల్ ది వే 4620, 4650 టెస్ట్ చేయొచ్చని. దట్ విల్ బి రియాలిటీ నెక్స్ట్ ఫ్యూ డేస్ అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న కూడా మార్కెట్స్ రిలీఫ్ ర్యాలీ అంటూ వచ్చినా కూడా ఇంట్రాడేలో 4976 క్రాస్ అవ్వలేకపోయింది అనమాట నిఫ్టీ. కాబట్టి దట్స్ ఎ లోవర్ టాప్ ఫామ్ అయింది. ఇప్పుడు ట్రేడింగ్ బ్యాండ్ కూడా నేను అనుకోవటం మారిపోవటం 4600 to 5000 ట్రేడింగ్ బ్యాండ్ అవ్వచ్చు. క్లోజర్ టు 5000 వచ్చినప్పుడల్లా షార్ట్స్ బిల్డప్ అవుతాయి, అండ్ క్లోజర్ టు 4500 వచ్చినప్పుడల్లా బయింగ్ ఎమర్జ్ కావచ్చు అని చెప్పేసి అని అనుకుంటున్నాను. బిట్వీన్ 4550, 4600 మధ్యలో. క్లియర్లీ జూన్ ఆప్షన్ డేటా కూడా క్లియర్లీ ఇండికేట్ చేస్తుంది అనమాట. ఫస్ట్ టైం 4500, 4600 పుట్స్ కూడా కాస్త డీసెంట్ పొజిషన్స్ బిల్డప్ కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ కాల్స్ కూడా అన్వైండింగ్ అవుతుంది అనమాట. ఈవెన్ 5000, 4900 కూడా జూన్ సిరీస్. కాబట్టి ఈ ఆప్షన్ బిల్డప్ చూస్తూ ఉంటే కనుక ఈ వీక్నెస్ డెఫినెట్లీ ఇంకొన్ని రోజులు కంటిన్యూ కావచ్చు. విఐఎక్స్ గ్లోబల్లీ కూడా పెరుగుతుంది అనమాట. వొలటిలిటీ ఇండెక్స్ అన్ని ఇండిసెస్లో లైక్ ఫుడ్సీ అవనండి, ఇటు యూఎస్ ఇండిసెస్లో అవనండి, మన దగ్గర అయినా సరే విఐఎక్స్ దాదాపు 32%కి వచ్చేసింది అనమాట. అన్ని చోట్ల 2009 మార్చ్ లెవెల్స్కి రీచ్ అవ్వచ్చు అనే ఫియర్స్ కూడా కాస్త నెలకొన్నాయి. అయితే ఇక్కడ 3 ఫ్యాక్టర్స్ గుర్తుంచుకోమంటాను. 2009 మార్చ్ అప్పుడు డాలర్ ఇండెక్స్ 87 ఉండింది, గోల్డ్ $930 పర్ ఔన్స్ ఉండింది, ఈక్విటీస్ కరెంట్ లెవెల్స్ కంటే కూడా సిగ్నిఫికెంట్లీ లోవర్గా ఉంది. అయితే ఇప్పుడు ఆలోచిస్తే కనుక డాలర్ ఇండెక్స్ $85కి వచ్చింది, గోల్డ్ మాత్రం స్టిల్ ఇంకా 1180 దగ్గర ఉంది డాలర్స్ పర్ ఔన్స్ అనమాట. ఈక్విటీ ఇండిసెస్ స్టిల్ సిగ్నిఫికెంట్లీ హయ్యర్ లెవెల్లో ఉన్నాయి. కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఐదర్ గోల్డ్ అన్నా కరెక్ట్ కావాలి, ఈక్విటీస్ అన్నా కరెక్ట్ కావాలి, లేకపోతే డాలర్ ఇండెక్స్ అన్నా బలపడాలి. అండ్ మోస్ట్ లైక్లీ పాసిబిలిటీ యాజ్ ఆఫ్ నో సావరిన్ డెట్ కన్సర్న్స్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే కనుక ఈక్విటీ మార్కెట్సే కరెక్ట్ అయ్యే స్కోప్ ఎక్కువ కనిపిస్తుంది. కొన్ని రోజులు ఇన్వెస్టర్స్ ట్రేడింగ్ సైడ్ మాత్రం సెల్ ఆన్ ర్యాలీ స్ట్రాటజీ అడాప్ట్ చేయటం అండ్ డెఫినెట్లీ వాల్యూ పిక్స్ అంటే మోస్ట్ రీజనబుల్ వాల్యుయేషన్స్కి వచ్చిన స్టాక్స్ మాత్రం పార్షియల్లీ బై చేయటం స్టార్ట్ చేస్తే కనుక నెక్స్ట్ 6 to 9 monthsలో సిగ్నిఫికెంట్ రిటర్న్స్ వస్తాయి. స్టిక్ టు ఓన్లీ వాల్యూ స్టాక్స్ అని చెప్పేసి అని అంటాను. ఎందుకంటే గుడ్ స్టాక్స్ ఎప్పుడైనా సరే తిరిగి రీబౌండ్ అవుతాయి, బ్యాడ్ స్టాక్స్ మాత్రం రీబౌండ్ అవ్వవు. ఓకే అండి. శశి గారు, మీరు ట్రేడర్స్కి ఎలాంటి స్ట్రాటజీతో ఉండాలి అని అంటారు? ఫ్రెష్గా ఏమైనా షార్ట్స్ ఏమైనా రికమెండ్ చేస్తారా? అంటే నేను గత కొన్ని రోజులుగా చెప్తున్నాను అండి, మార్కెట్లో బాగా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. 4950 అనుకున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ 4950 నుంచి ఇంకా ఎక్కడి నుంచి 300 పాయింట్లు పడే అవకాశం నిఫ్టీ ఎక్కువ కనపడుతుంది. 300 to 400 పాయింట్స్ పడ్డానికి కూడా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే గ్లోబల్ మార్కెట్స్ సెంటిమెంట్ అనేది ఒక్కసారిగా నెగిటివ్ కావడము, తర్వాత మా గ్లోబల్గా మరీ ముఖ్యంగా యూఎస్ మార్కెట్లు నిన్న చూస్తే గత కొన్ని రోజులుగా చూస్తే అన్ని యూఎస్ మార్కెట్లు అన్ని మార్కెట్లు 200 days మూవింగ్ యావరేజ్ కిందకు వచ్చినా కూడా యూఎస్ మార్కెట్ తర్వాత డాక్స్ ఒకటి 200 days మూవింగ్ యావరేజ్ కిందకు రాలేదు. నిన్న ట్రేడింగ్లో అది కూడా ఒక బ్రేక్ అయిపోయి ఇప్పుడు చాలా వీక్గా క్లోజ్ అయింది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ నుంచి ప్రాబ్లం ఏంటంటే మన ఇండియన్ కండిషన్స్, మన ఇండియన్ ఫండమెంటల్స్ కానీ ఇండియన్ గ్రోత్ స్టోరీ కానీ స్టిల్ చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పొచ్చు. అయితే గ్లోబల్ ప్రాబ్లమ్స్ వల్ల అక్కడ ఎఫ్ఐస్ మన ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. వాళ్ళు ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు ఇక్కడ ప్రాఫిట్స్లో ఇప్పుడు ఈవెన్ లాస్ట్ 1.5 yearలో ఎవరైతే ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారో
వాళ్ళందరికీ 100% పైన రిటర్న్ రావడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ఇది మంచి అవకాశంగా వాళ్ళు చూసుకుంటారు. అక్కడ ప్రాబ్లం వల్ల ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేస్తున్నారు, అదొక రీజన్ చెప్పచ్చు. తర్వాత సెంటిమెంట్ అనేది బాగా వీక్ అయిపోయింది. ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు అనుకున్నట్లే బాగా సెంటిమెంట్ చాలా నెగిటివ్ అయిపోయింది. అంతేకాకుండా లాస్ట్ ఇయర్ దగ్గర 100% రిటర్న్ ఇచ్చిన మార్కెట్లో ఈ ఒక 15 to 20% కరెక్ట్ కావడం అనేది హెల్దీ మార్కెట్స్కి. అయితే ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో మరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మాత్రం ఎప్పుడే యావరేజ్ ఒక స్టాక్ ఒక 10% పడంగానే యావరేజ్ చేయడం అనేది మంచిది కాదు. కొంచెం వెయిట్ చేయమని చెప్తాను. ఇక్కడ నుంచి మార్కెట్స్ ఇంకా 10% పడినా కూడా మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. సో ఒక 10% పడినాక అప్పుడు యావరేజ్ చేసుకోవచ్చు. ట్రేడర్స్ మాత్రం నేను మరీ ముఖ్యంగా చాలా గట్టిగా చెప్తున్నాను, మీరు ర్యాలీలో సెల్ చేయండి, అంతేగాని బై అండ్ డిక్లైన్స్ కాదని చెప్పాను. సో అదేవిధంగా ఇప్పుడు కూడా అదే అంటాను, ర్యాలీలో సెల్ చేయమని చెప్తాను. ప్రతి ర్యాలీలో స్టాక్ ఫీచర్స్ సెల్ చేయమని చెప్తాను. ఇంకా ఒక అంత గట్స్ కానీ లేకపోతే మాత్రం పుట్స్ అయినా తీసుకోవచ్చు. ఎవ్రీ ర్యాలీలో పుట్లు కూడా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ నుంచి అది కాకుండా ఇంకా ఈ F&O క్లోజింగ్ ముందు ఈ విధమైన కరెక్షన్ అనేది కొంత మార్కెట్స్కి నెగిటివే. నెక్స్ట్ వీక్ మనకి F&O క్లోజింగ్ ఉంది కాబట్టి ఏంటంటే మార్కెట్లో మార్జిన్ ప్రెషర్ ఇవన్నీ కూడా మార్కెట్ పైన పడతాయి. సెంటిమెంట్ బాగా వీక్ ఉంది కాబట్టి మార్కెట్ అయితే బాగా ఈరోజు ఒక 100 పాయింట్స్ 120 పాయింట్స్ నిఫ్టీ లోలో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. అయితే సెకండ్ హాఫ్లో కొంత రికవరీ వచ్చినా కూడా మళ్ళీ నెక్స్ట్ వీక్లో మళ్ళీ మార్కెట్ బాగా వీక్ ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఓకే అండి, ఇప్పుడు కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు, కాల్స్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి ఫస్ట్ కాలర్ శివ గారు లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఈ హెపాన్ ఆఫ్షోర్ 1260లో కొన్నాను. ఓకే, అంటే ఇప్పుడు ఇంకా కొంచెం ఆగే యావరేజ్ చేయొచ్చా, ఇప్పుడు యావరేజ్ చేయొచ్చా, ఆ రేట్ వస్తుందా? కుటుంబరావు గారు అర్థం. యావరేజ్ మాత్రం ఇప్పుడే చేయొద్దని రిపీటెడ్గా చెప్తానే ఉన్నాం కదండి. రిగ్ పడిన రోజు దగ్గర నుంచి కూడా 840 నుంచి ఇంకా కరెక్ట్ అవుతుంది. ఆల్ ది వే 610 620 దాకా రావచ్చు అని చెప్పేసి క్లోజర్ టు 610 620నే కాస్త వాల్యూ ఎమర్జ్ అవుతుందండి. డెఫినెట్లీ క్లోజర్ టు 610 620లో మాత్రం ఫస్ట్ యావరేజింగ్ మాత్రం మీరు చేయొచ్చు. నేను అనుకోవటం స్టాక్ ఇంట్రిన్సిక్ వాల్యూ, ఎందుకంటే ఇండైరెక్ట్గా ఇప్పుడు అబాన్ పర్ల్ పడిపోవటం మూలాన, వెనిజులా కాంట్రాక్ట్ పోవటం మూలాన కూడా 1000 crore ఇన్సూరెన్స్ కానీ అదర్ ఇన్ఫ్లోస్ వస్తాయి కంపెనీకి. డెట్ ఏమో 2500 crores క్లోజర్గా ఉంది. డెట్ కూడా తగ్గిపోతుంది 1000 crores అనమాట. అండ్ మోస్ట్ ప్రాబ్లీ అరౌండ్ 1200 crores పోస్ట్ QIP ఉండొచ్చు. కంపెనీ కూడా అందుకే ప్రిపేర్ అవుతుంది. ఐ థింక్ ఆన్ 25th బోర్డ్ మీటింగ్ కూడా ఉందన్నమాట అడిషనల్ ఫండ్స్ రైజ్ చేయడానికి. కాబట్టి ఈ లోపల కరెక్షన్లో క్లోజర్ టు 600 వచ్చినప్పుడు మీరు యావరేజ్ చేయండి. ఓకే అండి, ఇప్పుడు మరో కాలర్ హైదరాబాద్ నుంచి రాజు గారు లైన్లో ఉన్నారు. హలో. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. సత్యం కంప్యూటరు, రిలయన్స్ క్యాపిటల్ ఈ రెండు ట్రేడింగ్ చేస్తున్నాం సార్. ఉంచుకోమంటారా, తీర్చమంటారా? సత్యం కంప్యూటర్స్ అండ్ రిలయన్స్ క్యాపిటల్. సత్యం కంప్యూటర్స్, రిలయన్స్ కంప్యూటర్స్ రెండు కూడా చాలా వీక్ ఉన్నాయండి. గత కొన్ని రోజులుగా చెప్తున్న రెండు స్టాక్స్ కూడా చాలా వీక్ జోన్లో ఉన్నాయి. సత్యం కంప్యూటర్స్ అయితే ఎప్పుడైతే 95 బిలో వచ్చిందో స్టాక్ 85 వస్తుందని చెప్పాం. అదేవిధంగా 85 రూపీస్కి వచ్చింది. ఈ స్టాక్ ఇంకా అక్కడి నుంచి ఫర్దర్గా వీక్ అయ్యి 75 రూపీస్ దాకా స్టాక్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే మీ ఉన్న పొజిషన్ ఒకసారి మీరు ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ లోయర్ లెవెల్లో బై చేయమని చెప్తాను. అది కాకుండా ఇన్ని రోజులు ఇక్కడ చూస్తే మిడ్ క్యాప్ స్టాక్స్ పెద్ద పడలేదు. మార్కెట్ ఒక హై నుంచి ఒక 300 పాయింట్స్ పడినా కూడా మిడ్ క్యాప్ పడలేదు. ఎక్కడి నుంచి ఏంటంటే ఇప్పుడు మార్కెట్లో మిడ్ క్యాప్లో హెవీ సెల్లింగ్ అనేది కనపడుతుంది. నిన్న కూడా చూస్తే మార్కెట్లో ఒక వీక్ ఉండి మైనస్ ఒక 10 పాయింట్స్ ఆ రేంజ్లో ఉన్నా కూడా ఏంటంటే మిడ్ క్యాప్ ఇండెక్స్ మాత్రం ప్లస్లో ఉంటుంది. సో ఆ ట్రెండ్ అనేది ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది. కాబట్టి మిడ్ క్యాప్ స్టాక్స్లో అందరూ కూడా రీసెంట్గా ఇప్పటికీ చాలామంది ప్రాఫిట్లో ఉంటారు. వాళ్ళందరూ కూడా ఒకసారి ఎగ్జిట్ కామని చెప్తారు. సత్యం కూడా ఇక్కడ ఎగ్జిట్ అయిపోండి. 70-72 రూపీస్ దాకా స్టాక్ రావడానికి అవకాశం ఉంది. అట్లనే రిలయన్స్ క్యాపిటల్ కూడా మీరు ఒకసారి ర్యాలీస్లో ఎగ్జిట్ అయిపోయింది. ఇది డౌన్ సైడ్ ఇక్కడ నుంచి ఒక 60-70 రూపీస్, 100 రూపీస్ కూడా ఒక ఫ్యూ డేస్లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కూడా ర్యాలీస్లో ఎగ్జిట్ కామని చెప్తాను. ఓకే, అంటే ర్యాలీస్లో ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ కింద కొనవచ్చు అంటారు. డెఫినెట్గా అండి. ఓకే అండి, ఇప్పుడు తిరుపతి నుంచి మరో కలర్ సుధాకర్ గారు లైన్లో ఉన్నారు. హలో సార్. మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్, గణేష్ జ్యువెలరీస్ ప్లస్ ఆర్బిట్ కార్పొరేషన్ ఈ లెవెల్లో ఏమైనా బై చేసుకోవచ్చా? గణేష్ జ్యువెలరీస్ అండ్ ఆర్బిట్ కార్పొరేషన్. ఎస్ సార్. గణేష్ జ్యువెలర్స్ అయితే రిపీటెడ్గా చెప్తున్నాం అండి. ఇష్యూ టైం అప్పుడు మిస్లీడ్ అయిపోయి చాలామంది ఇన్వెస్టర్స్ స్టక్ అవటం అనమాట. ఆర్ ఇష్యూకి 50% డిస్కౌంట్లో ఓపెనింగ్ డే నుంచి దొరుకుతుంది కాబట్టి కాస్త వాల్యూ ఎమర్జ్ కావచ్చు, తర్వాత పెరగచ్చు అని చెప్పేసి కొనటం అటెంప్ట్ చేస్తున్నారు. అట్లా అటెంప్ట్ చేయొద్దండి. స్టాక్ ఫండమెంటల్లీ వీక్ కూడా అనమాట. అండ్ కరెంట్ ప్రైస్ కూడా ఫండమెంటల్స్ వారెంట్ చేయవు. నేను అనుకోవటం కరెంట్ లెవెల్స్ నుంచి అనదర్ 30-40% పడినా కూడా గ్రాడ్యువల్లీ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మనం సర్ప్రైజ్ కాకూడదు. ఆర్బిట్ కార్పొరేషన్కి వస్తే మాత్రం కంపెనీ ఫండమెంటల్లీ బాగా చేస్తుంది. బట్ ఓన్లీ థింగ్ బాంబే ప్రెజెన్స్ అనమాట. రియాలిటీ ప్లేయర్ అయినా ఇప్పుడు ఎడ్యుకేషన్లో కూడా ఫోరీ అవుతుంది అనమాట. ఇంటర్నేషనల్ స్కూల్స్ తోటి టైఅప్ అయ్యి ముంబైలోను, అట్ నావీ ముంబైలోను. అండ్ బోనస్ అవైలబుల్. స్టాక్కి కరెక్షన్లో మీరు వెయిట్ చేసి రికార్డ్ డేట్ బోనస్కి వచ్చినప్పుడు బోనస్ కొనండి అప్పుడు. ఓకే అండి.